వీడి పేరు ధనుష్. మనోనికి యాక్టింగ్ అంటే పిచ్చి, కానీ చదువు అంటే అలర్జీ. ఇక్కడ మనమే బా. మన పేరు యాసిన్. మంది పక్కా బిజినెస్ మైండ్. మనోడి పేరు సుబ్బు. మనోడికి క్రికెట్ తర్వాతే ఏదైనా. వీళ్ళే బా మన దాంట్లో అంతో ఇంతో చదువు వచ్చేటోళ్ళు అహ్మద్, ధనుంజయ్. వీడి పేరు యశ్వంత్. వీడికి ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్. వీడి పేరు కళ్యాణ్. మనోడు ట్రావెలర్. మన క్లాస్ ఎక్కడుందో ఏమో. నేనేంది కాలేజ్ ఏంది అతను నా అవసరం అయ్యి చదువు నాకు క్లియర్ ఆడుకోకుండా ఇంత పెద్దగా ఉంది. ఏం వీళ్ళు పరిగెత్త వచ్చి బయట ఉన్నారు. ఏం బ్రో లేట్ కమర్స్ బ్రో సైలెంట్ గా ఉన్నాను బ్రో. ఎవరో సారస్ ఉన్నట్టున్నాడు. కాదు బ్రో ఐడి కార్డ్ లేదు బ్రో. ఆగు బ్రో, మేమంతా ఇంటికి నిలబడింది బయట లేట్ వచ్చినామనే కదా. నువ్వు ఆగు బ్రో. నువ్వు ఏదైతే అవుతుంది మళ్ళీ చూద్దాం లోపల. ఏం బ్రో తగిలిందా? పక్కన Last warning to you, don't repeat again, come for this side. పాప లాస్ట్ బెంచ్ లో కూర్చుందాం పదా బ్రో. ఏం పశ్చిమలో కూర్చున్నావు లేకపోతే ఏదంతా ఇట్లుంది, మార్చేద్దామా? కానీ లేయి. రైట్. అబ్బా ఇప్పుడు సెట్ అయింది. ఓకే సూపర్. మనోళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఒక మంచి ట్విస్ట్ ఇద్దామా? A few moments later. మా రోల్ నెంబర్ చెప్తా ఒకసారి లేండి. మా 401 344 455 451 452 468 469. మీ అందరు సార్ పిలుచండి. తోడు చాంబర్ దగ్గరికి వెళ్ళండి. మా సాంప్రదాయని సుప్పిని సుఖపూసని Come this side. Where is Sia? Now if you come forward, whoever have done that mistake, please come here. And remaining can leave. సార్ వీడు బౌలర్ సార్. వీడు బౌలింగ్ వేసినాడు. వాడు బ్యాట్స్మెన్ సార్. వాళ్ళే సార్ పదకొట్టింది. నాకేం సంబంధం లేదు. We have done that. Either Subbareddy or సార్ నేను నాకు మీరే సార్ పగలగొట్టినావు. నాకు తెలియదు సార్ అసలు. you done this. The remaining please leave. Only you two people. Whatever. And who are involved in this? Only these two. You 5 members. See where you need to play cricket. Then is the class is the ground. A few moments later. This is the last and final warning. If you repeat it, okay, severe action can be taken. Even your parents has to come here. Okay, please keep it in mind and do not repeat it. You can leave. మా ఫీజు గట్లో ఒకసారి లేండి. మా రోల్ నెంబర్ చదువుతా. 304 306 308 316 369. మా ఈ రోజు లాస్ట్ డేట్. ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటే ఎగ్జామ్ రానియర్. మా దాని నుంచి ఎగ్జామ్ ఫీజు కట్టలేదురా. అటెండర్ వస్తే చెప్తాడు. ఏం కాదులే, మన వాళ్ళు ఉన్నారు, చూసుకుందాం. మన అహ్మద్ రాడా? అవునరా. ఏం రా ఎక్కడున్నాడు వాడు అహ్మద్? వాని బాధలు మనకున్నారు. వాడు చదువు మానేద్దాం అనుకుంటాడంట. చదువు మానేస్తాడా? ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అంట. ఫైనాన్షియల్ ఎగ్జామ్ ఫీజు కట్టలేవు. రేపే అంట లాస్ట్. ఇంకా టైం వచ్చా? రేపు కదా ఎగ్జామ్స్. చూసుకుందాం. మా రోల్ నెంబర్ ఒకసారి చెప్పండి. 304 306. మీకు ఎగ్జామ్ లేదు. మా డ్యూ ఉంది. మా
రోల్ నెంబర్ చెప్పు బాబు. 69. నో డ్యూ. నీ ఫీజ్ పెండింగ్ అంతా అయిపోయింది. నో డ్యూ బాబు, అంతా అయిపోయింది బాబు పెండింగ్. నేను ఏమో ఎగ్జామ్ కి లేటే, కాలేజ్ కి లేటే, ఇప్పుడు ఏరా మీరు ఎగ్జామ్ కి లేటే, క్లాస్ కి లేటేనా? సరే రండి, ఫాస్ట్ రండి. ఏ ఎగ్జామ్? ఫిజిక్స్ ఎగ్జామ్. కెమిస్ట్రీ స్లిప్ తీసుకున్నాను. సినిమాకి వద్దు, గన్ని కూడా ప్లాన్ వేసినా. ఏం ఇట్లా తయారైనా వీళ్ళంతా? రిజల్ట్స్ వచ్చినాయంట, మేము ఎట్లా పాస్ అయి ఉండంలే, పోదాం రా. మేము పాస్ అయింటావా అందురా? ఏడో బ్రో మా పేర్లు నాకు 8.5. ఏది ఎక్కువ? 7.5 వచ్చింది బ్రో. నా 5 అయితే, నీ 4 అయితే నా 5. ఏం పాస్ అయినారా మీరు? 3 నాకు 2 తోట్ల. నీ 2. Meanwhile. ఓకే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్లీజ్ రా. ఓకే, సో లాస్ట్ సెమిస్టర్ పేరు ఒకసారి లేండి. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి బాబు? కళ్యాణ్, యశ్వంత్, నీకెన్ని ఉన్నాయి? 3. నువ్వురా 5. నీకు కటింగ్ చేయించుకోరా. అది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కటింగ్ చేయించుకోండి, కటింగ్ చేయించుకో. నీకేనా ఉన్నాయి బాబు? ఎవరు మీది? 4 సబ్జెక్టులు పెట్టుకుని ఎవరిని చేస్తాను? కడపనా? మరి పొద్దున్న లేరే క్లాస్లో ఫ్రీగా ఆడినావు, బేడి పోయి ఫ్రీగా ఆడి అది విండో బాల్ కొట్టింది నువ్వే. కాలేజీకి వచ్చి చదువుకోవడానికి విండోస్ బాల్ కొట్టి నీక దేనికోసం? ఎవరా బాబు? కళ్యాణ్, కటింగ్ చేయించుకోవాలని 10 సార్లు చెప్పిన. ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. నీకు తోడు వాడు, వానికి తోడు నువ్వు. 4 సబ్జెక్టులు పెట్టుకున్నావు. మళ్ళా కాలేజీకి రమ్మంటే రావు, అటెండెన్స్ ఉండదు, నోట్స్ కూడా రాయారు. మీ ఇష్టం అయిపోయింది కాలేజ్ అంటే. తిడుమండా రోజు చెప్పిన ఆయనకి చక్కగా అడ్డుంది ఇది. ఎందుకు ఫెయిల్ అయినావు? నోట్స్ రాసుకున్నావా? మరి రాస్తే ఎందుకు ఫెయిల్ అయినావు? నీకు వీడి తోడు, వీడికి నువ్వు తోడు. నీ యశ్వన్ 5. 1 గంట 2 ఎక్కువ. మొత్తం ఉండే 6 సబ్జెక్టులే కాదు. ఆవిడ కూడా ఫెయిల్ కాకూడదు. A few moments later. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? మీరు ఎందుకు డల్గా ఉన్నారు, ఎందుకు ఏం సాధించలేకపోతున్నారు, మీరు ఎందుకు డిప్రెషన్ అవుతున్నారో అర్థం కాక పిలిపించా. మీ గోల్స్ ఏంటో కనుక్కోవడానికి పిలిపించా. ఏంటి మీ గోల్స్ ఏంటి? ఒక్కొక్కరు ఇండివిజువల్గా నాకు చెప్పా. ఏంటి ధనుష్, నీ గోల్ ఏంటి? సార్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం సార్. సరే, మరి యాక్టింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ప్రాసెస్ చేసినావా? యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ముందు స్కూల్లో పోయి చేరాలా. ఆ స్కూల్లో నువ్వు నీ యొక్క డెవలప్మెంట్ చూపించుకోవాలా. అలాగే ఒక యాక్టర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర పోవాలా, అతని దగ్గర చేరాలా, అతను చెప్పినట్టు చేయాలా. అలా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉండాలా. అలా అయితే నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు, లేదంటే లేదు. నెక్స్ట్ నువ్వేం కావాలనుకుంటున్నావు? ఫోటోగ్రాఫర్ కావాలని. ఫోటోగ్రఫీ అంటే మరి ఏం చేస్తున్నావు? నువ్వు ఫోటోగ్రఫీ చేయాలనుకుంటున్నావు. నువ్వు ఫోటోగ్రఫీకి సంబంధించి ఏం చేయాలనుకున్నావు? నువ్వు ఆ ఫొటోస్ తీసి సన్ రైజ్, సన్సెట్ మొత్తం అన్నింటినీ తీసి వాటిని పోస్ట్ చేసి పబ్లిక్ లో నువ్వు ఫిగర్ అవ్వాలా ఫస్ట్. అది అయిన తర్వాత నీ సక్సెస్ అనేది తెలుస్తుంది వేడికి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ లేకపోతే మిమ్మల్ని ఎవ్వరు గుర్తించరు. సక్సెస్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ పర్సన్. సక్సెస్ నీ చేతుల్లో ఉందంటే ఆటోమేటిక్గా ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది. సక్సెస్ నీ చేతిలో ఉంటే ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది, లేదంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీ గురించి అడిగేటోడు లేడు. ఈ ప్రపంచం అలా ఉంది. నువ్వేమనుకుంటున్నావు?
ఫార్మర్ సార్. ఫార్మర్ కావాలంటే ఏం చేయాలనుకుంటున్నావు? ఫార్మింగ్ చేయాలంటే ఫస్ట్ గడ్డికి పోయాలా, ఆలు పిండాలా, వాటిని వేయాలా. సొసైటీలో వేరే వాళ్ళకు పోటీగా నిలబడాలి. మీరు వాళ్ళ పోటీని తట్టుకొని దాన్ని తట్టుకొని నిలబడాలి, పోటీ తత్వాన్ని. అప్పుడైతే నువ్వు ప్రపంచంలో బయటికి రాగలుగుతావు. వ్యాపార రంగం అంత ఈజీగా లేదు, గుర్తుపెట్టుకో. ప్రతి దానిలో ముందుకు రావాలా, కష్టపడాలా. కష్టం లేదు ఏది రాదు. నువ్వేమనుకుంటున్నావు? ట్రావెలర్. సో యూట్యూబ్ లో ట్రావెలర్ కావాలన్నావు, మరి నువ్వు తీసినట్టు ఏదైనా ఉన్నాయా? ఎక్కడన్నా ఏదైనా ప్రదేశానికి పోయి ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి వీడియోలు తీసి యూట్యూబ్ లో చేసినావా? మళ్ళీ చేయకుండా ఎలా మీరు బయటికి రాగలుగుతావు? ఎలా సక్సెస్ అవుతావు? యూ హ్యావ్ డు ఇట్ ఎవ్రీథింగ్. అలాంటి చేస్తే మనం సక్సెస్ సాధించగలుగుతాం. నువ్వేం కావాలనుకుంటున్నావు? క్రికెట్ ప్లేయర్. మరి ఇప్పుడు స్టేట్ ప్లేయర్ అయ్యావా? మరి స్టేట్ ప్లేయర్ అయిన తర్వాత నువ్వు రంజీ ట్రోఫీలు ఆడాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలా. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 6 వరకు నీ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. నువ్వు చేయాలా, దాని తగ్గట్టు ఫుడ్ తినాలా, దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలా, వ్యాయామం చేయాలి. అన్నిటి తట్టుకొని నిలబడగలిగితేనే ఈ రాష్ట్రంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో నువ్వు నిలబడగలుగుతావు. లేకపోతే సక్సెస్ రాదు. సక్సెస్ నీ చేతిలో ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. అదర్వైజ్ యూ కాంట్ డూ ఇట్ ఎనీథింగ్. ఓకే, మీరు ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తేనే మనం ఏదైనా చేస్తాం. ఈ ప్రపంచాన్ని మనం గుర్తిస్తాం, ప్రపంచం గుర్తిస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నుంచి మేము మా గోల్స్ మీద ఫోకస్ చేస్తాం సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అందరం ఫోకస్ చేస్తాం సార్ మా గోల్స్. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలా. రీచ్ అయిన తర్వాతనే దానికి తగ్గట్టుగా మీరు మళ్ళీ నాతో కలవాలి. ఓకే, కనబడతాం సార్. ఓకే.